కింద హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. హలో గాయస్, ఇంతలా రెడీ అయ్యాను ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో ఎక్కడికి లేదు గాయస్. సో మా అన్న పెళ్ళి అన్నమాట, నా అల్లుడి పెళ్ళి. సో పెళ్ళి మా ఊర్లో, అంటే అమ్మాయి వాళ్ళది కూడా మా ఊరే, సో అబ్బాయి వాళ్ళది కూడా మా ఊరే. సో మేము ఇంకా మా ఇల్లు నుంచి ఒక 5-10 మినిట్స్ పడుతుంది ఆటోలో వెళ్తే. సో ఇంకా అందరం కలిసి రెడీ అయిపోయి సో 10:30కి అలా బయలుదేరాము పెళ్ళికి. పెళ్ళి యాక్చువల్గా మార్నింగ్ 7కో 8కో అంట ముహూర్తము, బట్ మేము అందరం రెడీ అయిపోయి వెళ్ళేసరికి 10:30-11 అయిపోయింది గైస్. సో ఇంకా మా ఊరోళ్ళందరము ఇంకా ఆటోలో కూర్చున్నాము. బైక్ మీద వెళ్ళాలి, బైక్ మీద వెళ్ళిపోయారు. సో మిగిలింది మేమే కాబట్టి మేము ఇంకా ఆటోలో వెళ్తున్నాము. అందరం కలిసి వెళ్తున్నాము. మా వాళ్ళను పాట పాడమంటే పాడట్లేదు, ఎస్టీ సాంగ్స్ పాడమంటే పాడట్లేదు. సో గైస్ మేము వచ్చేసరికి పెళ్ళి అయితే అయిపోయింది. సో లాస్ట్లో ఇంకా ఏమంటారు గైస్, పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చేసినాము. సో పెళ్ళి అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే మా దాంట్లో మక్క కనుకులు వేస్తారన్నమాట. మక్క కనుకులు అంటే ఎలా అంటే జస్ట్ మక్క ఇట్లా దున్ని మక్కలు మనం ఎలా వేస్తామో అలా వేస్తారు. అలా వేస్తే పంట మంచి పండినట్టు అనమాట, అంటే వాళ్ళ లైఫ్ బాగున్నట్టు అని అర్థము. సో అట్లా అబ్బాయి సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి ఎవరన్నా చెల్లెనో అక్కనో పట్టుకోవాలి. అట్లా మక్కలు గీరకుండా చేయాలన్నమాట, మక్కలు నాటకుండా చేయాలి. సో అదే ట్విస్ట్ అన్నమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. సో మా అన్నయ్య ఏం చేస్తున్నాడంటే అది పట్టుకున్నాడు, మక్క నాటడానికి దున్నుతారు కదా గైస్. సో దున్నిన తర్వాత ఇంకా లాస్ట్కి మక్కలైతే వేశారు. మక్కలు వేసిన తర్వాత కట్నం పెట్టాలి కంపల్సరీ. సో కట్నము ఎంత ఇస్తున్నాడేమో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. సో కట్నం ఎంత ఇస్తే తీసుకోవట్లేదు అక్కడ. సో ఎక్కువ కావాలని చెప్పి అగ్రిమెంట్ అనమాట. సో ఎంత ఇచ్చాడో నాకు తెలియదు. కట్నం 500 1000 సంథింగ్ ఏదో ఎక్కువనే ఉండొచ్చు, 2000 ఏమో. సో ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది గైస్. పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే రీల్స్ ఇద్దామని చెప్పి ఒక స్లో మోషన్ అలా వేసుకున్నాను అంతే. సో హాఫ్ సారీ బాగుంది కదా, సో మనం రీల్స్ చేయకపోతే ఎలా? సో రీల్స్ కోసం అని చెప్పి అలా స్లో మోషన్ ఒక రీల్ చేశాను. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఒక రీల్ తీసుకొని ఇంకా తర్వాత ఏం చేసామంటే ఇంకా తిన్నాం అన్నమాట. సో యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏ మంతో తెలుసా గైస్, జూన్లో పెళ్ళయింది. జూన్ మంత్ స్టార్టింగ్లో పెళ్ళయింది. సో నేను పోస్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది, కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను గైస్. నాకు విలేజ్లో పెళ్ళి అంటే చాలా ఇష్టము, విలేజ్కి వెళ్ళడం కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టము, చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు. సో ఇంకా మనం ఇంకా పెళ్ళిలో కొంచెం మంచిగా రెడీ అవ్వాలి కాబట్టి మంచిగా రెడీ ఏం లేదు, జస్ట్ హాఫ్ సారీ ఒకటే కట్టుకున్నాను అంతే. మనం అంతగా రెడీ అవ్వము, సో జస్ట్ న్యాచురల్గా ఉంటాం గైస్ అంతే. సో ఒక రీల్ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా మనం తింటున్నాం అన్నమాట. సో చికెన్ మటన్ 2 తింటున్నాము. నేను మా అక్క తింటున్నాము, మా అక్క పిల్లలకి తినిపిస్తున్నాము. మా అక్క పిల్లలు మా అన్న పాపకి ఇద్దరికి తినిపిస్తున్నాము, నేను తినుకుంటా. సో చికెన్ కర్రీ అయితే చాలా స్పైసీ ఉండే గైస్, చాలా స్పైసీగా ఉండే, తినలేకపోయినా నేనైతే. అందులో ఇంకా సమ్మర్ కదా, సమ్మర్కి చెమటలు ఘోరంగా, చెమట మొత్తం కారిపోయింది బాడీ మొత్తం. సో మనం చికెన్ మటన్ తిన్న తర్వాత ఇంకా ఫైనల్గా మనం ఊర్లో ఎలా ఉంటుంది ప్రతి పెళ్ళికి కంపల్సరీ ఐస్ క్రీమ్ వాడు వస్తాడు. సో ఐస్ క్రీమ్ తీసుకున్నాం అన్నమాట, కడుపులో మండుతుందని చెప్పి ఇంకా అందరం ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాం. యాక్చువల్గా గైస్ ఊర్లో ఐస్ క్రీమ్ తినొద్దు గైస్, ఎందుకంటే పురుగులు వస్తాయి. నేనైతే అసలు గెస్ట్ చేసిన ఒకసారి పురుగు వచ్చింది, అప్పటి నుంచి నేను ఐస్ క్రీమ్ తినడమే మానేసిన. ఊర్లో అయితే ఎప్పుడంటే అసలు తినను, ఎప్పుడో ఒకసారి తప్పదు కాబట్టి తింటాం. సో తినేసిన తర్వాత ఇంకా మేమేం చేసినామంటే మా ఇక్కడే పెళ్లి కూతురు వాళ్ళ సైడే మా అక్కని ఇచ్చారనమాట, మా కజిన్ అక్కని. సో అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. సో ఇక్కడ మేము అందరం గ్యాదర్ అయ్యాం గైస్, మా ఫ్యామిలీ మొత్తం. సో ఇంకా మా బావ ఇంకా అందరం కూర్చొని మాట్లాడదామని చెప్పి అంటే ఇంకా అందరం గ్యాదర్ అయిపోయినాం. ఈ జనరేషన్లో ఎవరు బతుకుతున్నారో ఎవరు చచ్చిపోతున్నారో తెలియదు కదా గైస్. సో అలా అని చెప్పి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాం. ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట. సో కజిన్స్ అందరూ, పెద్దనాన్న పెద్దమ్మ పిల్లలు వాళ్ళే మొత్తం, ఈ పెద్ద ఫ్యామిలీ మాది. సో ఎవరు బతుకుతారో ఎవరు చచ్చిపోతారో ఎవరికి తెలియదు. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అంటారు కదా, అదే మనది కూడా. సో అందరం ఒక రౌండ్ వేసుకున్నాము. సో తిన్న తర్వాత ఇంకా ఏం చేసినామంటే థమ్స్ అప్ స్ప్రైట్ తాగుతున్నాం మేము అందరం కలిసి, మాట్లాడుకుంటూ ఇంకా అట్లనే ఇంకా వీడియో తీయి అంటే ఇంకా వీడియో తీసిందన్నమాట. మా వాళ్ళు వీడియో తీశారు. ఇదే మన ఫ్యామిలీ అన్నమాట. సో ఫైనల్గా అక్కడ అయిపోయింది గ్యాదరింగ్. సో ఇక్కడేమో మా పెద్దమ్మ కూతురు వాళ్ళ ఇంటికి వచ్చాము.
సో ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. మిడిల్ క్లాస్ గైస్, ఎక్కిరించద్దు ఇల్లు చూసి. మాది చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అక్కడికి వచ్చాను కొద్దిసేపు అలా చిల్ అవుద్దామని చెప్పి. సమ్మర్ కదా గైస్, ఫుల్ ఎండ, బాడీ మొత్తం స్వెట్టింగ్. సో అలా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం చిల్ అవ్వడానికి. ఎప్పుడు రాలేదు, ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా. నేను అసలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు రాలేదు గైస్, ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇంకా ముచ్చట్లు ఉంటాయి కదా, ఫ్యామిలీ అంటే ముచ్చట్లు అంటే ఫ్యామిలీ అన్నమాట. ఎప్పుడో ఒకసారి మనం గ్యాదర్ అవుతాం కాబట్టి సో ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్నమాట. సో ఇంకా అందరం కలిస్తే ఇంకా రచ్చే మన ఇంట్లో. సో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కాబట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వేసినాం. స్ప్రైట్ పెళ్ళిలో తాగినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక రౌండ్ వేసినాం అనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా స్ప్రైట్ తెప్పిస్తుంది కదా. సో స్ప్రైట్ తాగుతూ అలా ముచ్చట్లు పెడుతూ ఇంకా అక్క విశేషాలు మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేసినాం 1 hour అలా. సో ఇక్కడ మా పప్పులు, మా హ్యాపీగాడు స్ప్రైట్ తాగుతున్నాడు. సో ఫైనల్గా అయితే గైస్ ఇంటికి అయితే వచ్చేసినాము. ఫుల్ ఎండ మొత్తం స్వెట్టింగ్, బాడీ మొత్తం. సమ్మర్లో పెళ్ళి అంటే అమ్మో చచ్చిపోవాల్సిందే. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఊర్లో ఉంటుంది కదా గైస్ ఫ్యామిలీ గ్యాదరింగ్. సో మా ఫ్యామిలీ వాళ్ళు, సో మా ఫ్యామిలీ పిల్లలు, మా అక్క పిల్లలు అందరం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి ఇంకా కంపల్సరీ మనం ఒక రౌండ్ వేయాల్సిందే. సో ఏమేమో విశేషాలు మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చేసినాము, చాయ్ తాగినాము. సో ఇంకా ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా. సో ఇంకేముంటుంది, ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే పెళ్లి గోల వస్తుంది. సో పెళ్ళి అని గోల వస్తుంది. ఆ గోల కూడా వచ్చింది. సో అదన్నమాట. సో మీరెవరైనా మీ ఊరికి వెళ్తే ఇలా టైం పాస్ చేస్తారా లేదా కింద కామెంట్ చేయండి. సో గైస్ ఫస్ట్ మనం ఊరికి వెళ్తే అందరూ ఫ్యామిలీ గ్యాదర్ అయితే మన నోట్లో నుంచి మాట వెళ్ళేదేంటో తెలుసా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావని. సో అది అన్నమాట. సో ఫైనల్గా అయితే గైస్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మా అక్క పిల్లలతో ముచ్చట్లు నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నా, ఫోన్ చూస్తూ ఉన్నా. సో వేరే వాళ్ళేమో మా అక్క పిల్లలేమో వీడియో తీస్తుందన్నమాట. సో అలా అన్నమాట. సో మాది పెద్ద ఫ్యామిలీ గైస్, కాకపోతే మిడిల్ క్లాస్, చాలా మిడిల్ క్లాస్. ఒకప్పుడు రిచ్ ఉండే, బట్ ఇప్పుడు చాలా మేము రిచ్ అయితే కాదు, పూర్, చాలా పూర్. సో పూర్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా గైస్, అలా అన్నమాట. సో ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి మాత్రం ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం గైస్, చాలా అవసరం. సో నెక్స్ట్ వీడియో అయితే మనం పోస్ట్ చేసేది రిసెప్షన్ వీడియో అన్నమాట. సో నెక్స్ట్ రోజు జూన్ మంత్లో నెక్స్ట్ రోజు రిసెప్షన్కి మేమందరం రెడీ అవుతున్నాము. సో నేనైతే సారీ కట్టుకున్నా, ఫస్ట్ టైం ఇలా కట్టుకోవడం సారీ. సో ఆ సారీ ఎవరితో గెస్ట్ చేయండి గైస్. నేను యాక్చువల్గా షాపింగ్ కూడా ఏమీ చేయలేదు. సో మేమేం చేసామంటే ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నమాట. ఎలా అంటే గైస్ యాక్చువల్గా సారీ నేను షాపింగ్ చేద్దాం అనుకున్నాను, షాపింగ్ ఏం చేయలేదు. ఆ టైంలో నాకు టైం కుదరలేదు, ఇంకా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి షాపింగ్ కూడా ఏం చేయలేదు. మేము ఏమేమి చేసామంటే నా సారీ ఏమో మా అక్క పాప కట్టుకుంది, మా అక్క పాప సారీ ఏమో నేను కట్టుకున్నా, మా అక్క పిల్లలది హాఫ్ సారీ నేను కట్టుకున్నా. అలా కట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంకా అందరం అక్క చెల్లెలు అందరం గ్యాదర్ అయినాం కదా. సో ఒక రీల్ చేద్దామని చెప్పి ఒక వీడియో, రీల్ ఏం చేయలేదు, జస్ట్ ఒక వీడియో తీసామంతే. అలా యూట్యూబ్లో కాదు, జస్ట్ రీల్స్లో అంటే నేనేమి అనుకున్నా అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం ఒక రీల్ లాగా అని అనుకున్నా, కానీ నేను అది పోస్ట్ చేయలేకపోయినా. సో ఫైనల్గా అయితే మనం రిసెప్షన్కి అయితే వచ్చేసాం గైస్. ఎండ అంటే రిసెప్షన్ అంటే ఎండాకాలంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అప్పుడే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఏం వర్క్ కూడా ఉండదని చెప్పి అలా చేసుకుంటారు. సో పెళ్ళి కొడుకు ఎవరో తెలుసా? పెళ్ళి కొడుకు మా సొంత పెద్దనాన్న వాళ్ళ కొడుకు. సో వాడి పెళ్ళి అన్నమాట. సో ఇంకా ఏం చేస్తాం, ఇంకా రిసెప్షన్కి ఏం చేస్తాము, ఏం చేయలేదు గైస్. ఏం చేయలేదు, జస్ట్ రెడీ అయిపోయిన తర్వాత వచ్చి ఒక ఫోటో దిగిన తర్వాత తిన్న తర్వాత ఐస్ క్రీమ్లు తిన్నాము, అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది అంతే. ఎంత ఎంజాయ్ అంటే అంత ఏం ఎంజాయ్ లేదు, మామూలుగానే ఉంది. బట్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం మా ఊర్లో ఇట్లా డెకరేషన్ చేయించడం చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇంకా మనం సారీస్ కట్టుకున్నాం కదా, అంత మంచిగా రెడీ అయినప్పుడు ఇంకా ఫొటోస్ దిగపోతే ఎలా, రీల్స్ చేయకపోతే ఎలా. సో కొన్ని రీల్స్ అలా దిగినాము, నేను మా అక్క కలిసి. ఏదో అలా టైం పాస్కి మనం అంత కష్టపడి సారీ కట్టుకున్నప్పుడు రీల్స్ చేయకపోతే ఎలా అని చెప్పి ఏదో అలా పోజ్ ఇస్తున్నా అంతే, జస్ట్ అలా పోజ్ చేస్తున్నా.
ఏమో అంత బాగేం రాలేదు, బట్ ఏమో అలా అని. సో ఫైనల్గా అయితే రిసెప్షన్ అయితే అయిపోయింది గైస్. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి కూతురు వాళ్ళ సైడ్ నుంచి సామాన్లు పెడతారు కదా, సో ఆ సామాన్లు అన్నీ బయట పెట్టారు. బయట పెట్టించి ఇంకా మా ఊరోళ్ళందరికీ చూపిస్తారన్నమాట. సో సామాన్లు ఇంకా సామాన్లు చూపిస్తారు. ఇంకేం చేస్తారంటే ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకి బట్టలు పెడతారు. సో బట్టలు మంచిగా పెట్టలేదని చెప్పి ఇంకా మా వదిన ఏం చేసిందంటే చాలా అలిగిందన్నమాట. సో బట్టలు పెట్టిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు కంపల్సరీగా కాళ్ళు మొక్కాలి మా వాళ్ళది. అంతే గైస్ వీడియో అయితే. సో నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.